వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడిండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మకు సర్విచ్చేవాడిగా నల్లపెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మీరే మీ సంఘముతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి ఇక్కడ చూసినప్పుడు యాష్ వెడ్నెస్డే సర్వీస్లో వచ్చాము పిల్లరా. నా వాక్యాన్ని కొద్దిగా చేంజ్ చేసుకొని మత్తయి సువార్తలోకి వచ్చాను కూడా. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ ఎందుకంటే ఈ యాష్ వెడ్నెస్డే సీజన్లో ఏదైతే ఈ లెంట్ సీజన్ అయితే మనకు ఉంచబడిందో, ఈ లెంట్ సీజన్ను మరి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. లెంట్లో ప్రేయర్ లేకపోతే అర్థం లేదు కాబట్టి అందుకే ప్రేయర్ను అంశముగా తీసుకున్నాను. మరి దేవుని వాక్యమాలను చూసినప్పుడు మరి ఇక్కడ మొట్టమొదటిగా పిల్లలు చూసినప్పుడు లెంట్ సీజన్లో ఈ యొక్క ప్రారంభ దినమును యాష్ వెడ్నెస్డే అంటారు. ఇట్స్ కాల్డ్ అన్ యాష్ వెడ్నెస్డే. ఈరోజు ప్రారంభమై శుభ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఆఖరి మానిటేజ్ వరకు శుభ శుక్రవారం రోజు శిలువ ధ్యానాలు చేస్తాం. ఆ తర్వాత సైలెంట్ డే అండ్ ఈస్టర్ సెలబ్రేషన్స్ ఉంటుంది. మరి పిల్లలు ఈ పీరియడ్ అయితే ఏదైతే ఉందో 40 daysగా నియమించబడచ్చు. చూద్దాం. దీనికి మొట్టమొదటిగా యాష్ అనే పేరు వచ్చింది పిల్లలు. మరి వే బ్యాక్ చర్చ్ ప్రారంభించినప్పుడు మరి నిజంగా చర్చ్ ప్రారంభంలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క యాష్ వెడ్నెస్డే ఎందుకు వచ్చింది అంటే పిల్లరా, మరి ఒక సంవత్సరం వాడిన మటలను ఒక పాస్ దాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు మట్ల ఆదివారం వస్తుంది కదమ్మా, పామ్ సండే బిఫోర్ ది ఈస్టర్ సండే. ఆ పామ్స్ ఏవైతే యూజ్ చేస్తారో దాన్ని బాగా ఎండబెట్టి 1 year తర్వాత ఎలా అవుతాయి, ఎండిపోతాయి కదా. వాటిని బాగా మరి నిజంగా ఎండిపోయిన వాటిని మరి కాల్చి బూడిది చేసి ఆ బూడిదిలో మరి ఆ దైవచనుడు అంటే పిల్లలు మరి క్యాథలిక్స్లో ఇంకా ఆచరిస్తుంటారు. యూ విల్ సీ మీరు నెట్లో వెళ్తే కూడా బ్లాక్ క్రాసెస్ కనబడతాయి. నేను అలాగనుకున్నాను, బూడిది యాష్ వేస్తే అలా పెడితే పౌడర్ లెక్క ఉంటుంది, వెళ్ళిపోతుంది కదా, ఎలా కనబడుతుంది యాష్ అంటే. అలా జస్ట్ ఈ మధ్యలో నేర్చుకుంటున్నప్పుడు ఇట్స్ మిక్స్డ్ విత్ ఓలివ్ ఆయిల్. యాష్ ఏది దాన్ని ఓలివ్ ఆయిల్తో మిక్స్ చేసినప్పుడు దాన్ని కొంచెం కలర్ కొంచెం బ్లాకిష్గా అవుతుంది. పుట్ ఏ క్రాస్ ఉంది ఫోరెడ్. అంటే దేవుని వాక్యభావంలో ఆయన అప్పుడు చేయడానికి గల కారణము, రీజన్ ఏంటంటే మానవులము మనము మన్నై ఉన్నాము కాబట్టి వీఆర్ డస్ట్ అన్నమాట. ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కనుక గమనిస్తే కనుక 3:19 గమనిస్తే కనుక నీవు మన్నై ఉన్నావు, తిరిగి మంటికి తిరిగి వస్తావు అంటాడు. అది దేవుడు పలికిన మాట. ఎందుకంటే మానవుని గూర్చి మరి అక్కడ తెలియచేయబడ్డప్పుడు వీఆర్ నథింగ్ బట్ డస్ట్. వి కేమ్ అవుట్ ఆఫ్ డస్ట్. మానవుని ఆ యొక్క మట్టి ద్వారా దేవుడు నిర్మించాడు కాబట్టి ఆ మట్టి తిరిగి మట్టిలోకి వెళ్తుంది కాబట్టి అందుకే భూస్థాపన కార్యక్రమం చేస్తాం. మట్టిలోకి వెళ్ళాలి కాబట్టి ఆ మట్టిలోకి వెళ్తుంది కాబట్టి ఈ మట్టి ఉన్నామనే గుర్తింపుగా ఉన్నట్టుగా చూస్తాం. దిస్ యాష్ అల్బాబు ఒక చక్కని ట్వీట్ పెట్టాడు కదా నిజంగా. బికాస్ వీఆర్ యాష్, ఐఎమ్ లాస్ట్, నథింగ్. ఈ లోకంలో ఏం లేదు కాబట్టి ఇట్స్ లాస్ట్ గుర్తుగా యాష్ ఉంది. క్రాస్ ఏంటంటే యు బిలాంగ్ టు క్రైస్ట్. హల్లెలూయా. సిలువ మన గుర్తింపు. ఎందుకంటే సిలువ లేకపోతే క్రైస్తవునికి విలువ లేదు. ఇఫ్ ఐ గో టు ది హెవెన్, ఆ పరలోకానికి నేను వెళ్తే పరలోకానికి వెళ్ళడానికి ఓన్లీ వన్ సోర్స్ ఈజ్ క్రాస్, ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము, సిలువ తప్ప నాకు ఇంకో సోర్స్ లేదు. అందుకే ఆ దైవజనుడు ఈ డస్ట్కున్న ఓన్లీ సోర్స్ ఈజ్ క్రాస్. అందుకే క్రాస్ను మరి ఆ దైవజనుడు పెట్టాడు. ఇప్పటికి కూడా మన సహోదరులు, క్యాథలిక్ సహోదరులు అలా క్రాస్ వేసుకుంటుంటారు. మనము చేయం కానీ విల్ గో ఇంటూ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యభావంలో రెండోది వచ్చినప్పుడు లెంట్ సీజన్ గురించి మాట్లాడడం. పెద్దలు ఈ సీజన్ ఏదైతే ఉందో యాష్ వెడ్నెస్డే నుంచి మరి ఈస్టర్ వరకు వచ్చే ఈ యొక్క సండేస్ మినాయించి వచ్చిన 40 days ఏదైతే ఉందో దీన్ని లెంట్ సీజన్గా, ఒక రకంగా లెందీ సీజన్, ఒక 40 దినాల పాటు మరి దేవునితో కడాకంచిగా జీవించడము, మరి దేవునికి దగ్గరగా జీవించడము, మరి ఏదైతే మన యొక్క పాప జీవితంగా దూరంగా జీవించడానికి ప్రయత్నం చేయడము. ఈ లెంత్ పీరియడ్ అంతా కూడా మరి ఈ ప్రొలాంగ్ ఈ దినాలు ఏదైతే ఉందో ఈ నాళ్ళలో మన ప్రభువుకు సమీపంగా జీవించాలని
మరి పెట్టినట్టుగా చూస్తాం దేవుని వాక్య భాగంలో. ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఈ 40 ఎందుకు పెట్టాడు అంటే యేసు ప్రభువు వారి సిలువకు 40కి ఏమైనా ఉందా అంటే లేదు, లింక్ లేదు కదా. సిలువకు ముందు ఆయన ఉపవాసం 40 దినాలైనా పరిచయప్పుడు ఉపవాసం ఉన్నాడు కదా ప్రభువు. నిజంగా చూసినప్పుడు 40 ఎందుకు అంటే 40కి చాలా ఉన్నాయి, అనేకం చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు 40 దినాల పాటు ఆ దేశమును చూచారంట. ఏ వాగ్దాన దేశం అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దాన దేశం చూడడానికి ఇట్ టుక్ 40 days అండ్ 40 days ఆఫ్ విల్డర్నెస్లో ఉన్నారు. వారి దినానికి ఒక సంవత్సరం చొప్పున వారికి ఒక దేవుడు పనిష్మెంట్ ఇచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినట్టుగా చూస్తాం. ఆ తర్వాత దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి ఇంకా చాలా 40s ఉన్నాయి, ఎన్నైనా చెప్పుకోవచ్చు 40s గురించి చెప్తే చూసినప్పుడు. మరి దేవుడు ప్రాముఖ్యంగా ఈ 40s ఎందుకు అంటే పిల్లరా, ముఖ్యంగా లెంట్ సీజన్కు 40కి చాలా రిలేటెడ్గా ఉంది. ఏంటంటే 40 days ఆఫ్ మోసెస్ అండ్ జీసస్, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రీతిగా అయితే సీనాయి పర్వతం మీద మోషే 40 దినాలు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడే సీనాయి పర్వతం మీద, ఇట్ వాస్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ 40 days. మోసెస్ ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆయన పరిచర్యకు ప్రారంభములు ఎందుకు లెంట్ సీజన్లో ప్రభువుకు దేవుడు అంటే పరిచర్య ప్రారంభం. ఆయన బాప్టిజం అయిన వెంటనే ఏమంటాడు, ఆత్మ ద్వారా అరణ్యంలోకి కొనుక్కోబడి ఏమంటాడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం అన్నాడు. దిస్ ఇస్ ద ఫాస్టింగ్ డేస్ బిఫోర్ హీ బిగాన్ హిస్ మినిస్ట్రీ. ఆయన తన పరిచర్యను ప్రారంభించే ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం. ఈ 40 దినాలు సాదృశ్యంగానే ఈ 40 దినాలు మనకు నిజంగానే దేవుడు మరి ఉపవాస దినాలుగా పెద్దలు నిర్ణయించారు. ఈ లెంట్ మాసమును ఈ 40 daysను మనం ఆచరిస్తుంటాం. చాలా కొన్నిసార్లు నిజంగా మనం తక్కువగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఐ నో మై ఫ్రెండ్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, క్యాథలిక్ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళది ఎలా ఉంటుందో తెలుసమ్మా, ఫాస్టింగ్ ఎలా ఉంటుందో తెలుసమ్మా, 1 meal అండ్ సెకండ్ మీల్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ 3 బ్రేక్ చేస్తే స్నాక్స్ టైప్ ఏదైనా ఒక 2 toastలు అలా తినడం, ఒక కప్ ఆఫ్ టీ, 2 toast. మనం 2 పూటలు తింటాం అనుకో, రైట్, ఓకే, సెకండ్ ఇష్యూ. దిస్ ఇస్ ఓన్లీ 1.5 meal. ఇట్స్ నాట్ అ 2 meal కదా. వాళ్ళప్పుడు కొన్నిసార్లు నిజంగా ఇట్స్ అ టఫ్ థింగ్, ఎందుకంటే వర్కింగ్ డేస్లో ఇన్ని సమ్మర్ సీజన్స్లో వర్క్ చేయడం కష్టం. కానీ ఇట్స్ వే దే ఫాస్టింగ్. కొన్నిసార్లు నిజంగా నాన్ వెజ్ వాడు చాలామంది, కొందరు ఈవెన్ ప్రొటెక్షన్స్లో కూడా చేస్తుంటారు. దే విల్ స్టే అవే ఫ్రమ్ ది నాన్ వెజెస్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. దేవుని స్తోత్రం. కానీ పిల్లరా ఈ 40 దినాలు నిజంగా అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి నేను ఎందుకంటే పిల్లరా, ఒకటి పెద్దలు ఎందుకు నిర్ణయించారంటే దిస్ 40 చాలా సింబాలిక్గా ఉంది కాబట్టి దేవుడు 40 days అంట నినివే పట్టణానికి ఇచ్చాడంట కదా. ఏమిచ్చాడు? ఎన్ని దినాలు ఇచ్చాడు? 40 దినాలు ఇచ్చాడు కదా. 40 దినాలు నినివే పట్టణానికి దేవుడు ఇచ్చారట. ఎందుకు? 40 దినాల్లో నినివే పట్టణాన్ని దేవుడు పడదోస్తాను, అంటే దాని యొక్క పాపము దేవునికి చెంతకు చేరింది కాబట్టి పడదోస్తానన్నాడు. యోనాను పంపించాడు ప్రకటించడానికి. అడోనో ఈ 40 daysలో దేవుడు మనకేమి చెప్తున్నాడు? ఈరోజు ఈ లెంట్ సీజన్లో దేవుడు ఈ 40 దినాల్లో ఏదైతే దేవునికి వ్యతిరేకమైంది నీ జీవితంలో, నా జీవితంలో ఉందేమో దాన్ని దూరపరుచుకున్న దేవుడు మరొక లెంట్ సీజన్ మనకు అనుగ్రహించాడేమో. Let us try to repent from what is obstructing us to go in the presence of God. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధితో ఉండడానికి, దేవునితో గడపడానికి ఏదైతే మనకు ఆ యొక్క అభ్యంతరకరంగా ఉందో దాన్ని మీద జయమును పొందుకోవడానికి దేవుడు వచ్చాడు. ఈ 40 సంవత్సరాలు విల్డర్నెస్ అంటే వారు వాగ్దానం. ఈరోజు మనం కూడా 40 సంవత్సరాలు ఈ లెంట్ సీజన్లో నుంచి వీ హ్యావ్ టు పాస్ ఓవర్ టు ది బ్లెస్సింగ్స్. దేవుడు ఆశించిన ఆస్థితులకు, ఆ సారూప్యంలోకి మలచబడాలని దేవుడు ఈ 40 ఇచ్చాడు. మొట్టమొదటిగా ఈ యాష్లో మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్యభాగంలో నినివే పట్టణం నిజంగా మొట్టమొదటిగా జరగాల్సింది అంటే ఈ 40 daysలో జరగవలసిన కార్యం ఏంది మన జీవితంలో అంటే ఫాస్టింగ్. నిజంగా ఒకవేళ జీవితంలో దేవునికి సమీపంగా మన జీవితంలో మొట్టమొదటి జరగాల్సింది రిపెంటెన్స్, మారు మనసు కలిగి ఉండాలి. అనుకోవచ్చు, అయ్యా మారు మనసు పొందాం, అయ్య గారు మారు మనసు పొందాం, యేసయ్యను అంగీకరించాం, బ్యాప్టిజం తీసుకున్నాం కదా, అందరం తీసుకున్నాం కదా. అయినా కానీ ఏదో ఒకటి ఉంటుంది మారాల్సింది కదా. సండే చూశాను కదా, దేవుని చేతుల్లోనే ఉంటాం, కొండ కూడా దేవుని చేతుల్లో, అన్నీ బాగానే ఉంటుంది. కానీ వి స్టిల్ హ్యావ్ సంథింగ్ అగేన్స్ట్ గాడ్.
ఐ డోంట్ నో ఈరోజు నా జీవితంలో ఏందో మీకు తెలియకపోవచ్చు, మీ జీవితంలో ఏందో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఆ నినివే వాళ్ళకి ఇచ్చినట్టు నీకు నాకు కూడా దేవుడు ఈ యొక్క ఫాస్ట్ సీజన్ ఇచ్చినప్పుడు, దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఆ యొక్క ఏదైతే బలహీనత దాన్ని ఓవర్కమ్ దానిలో నుంచి మారు మనసు కలిగి జీవించాలని God has given this what it is to change over. ఒక విషయం నాకు మంచిగా అనిపిస్తుంది. యోనా గ్రంథం చదువుతున్నప్పుడు చదవండి, మళ్ళీ చదవండి. లెట్స్ సీ సార్, ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 minutes కదా. 4 అధ్యాయాలు చాలా చిన్నగా ఉంది, పెద్ద కూడా ఉండదు. మ్యాక్సిమం 15 minutes కూడా కాదు. ఎంతో స్లోగా చదువుతున్న 15 నిమిషాలు, ఫాస్ట్గా చదువుతున్న 10 నిమిషాల్లో యోనా గ్రంథం అయిపోతుంది. అలా తిప్పితే పేజ్ అయిపోతుంది కదా, ఫాస్ట్గా చదివేవారు. దేవుని వాక్యం చేసినప్పుడు ఆ నినివే వారం చూసినప్పుడు నినివే పట్టణంలోకి వెళ్ళి యోనా అంటే ఒక దిన ప్రయాణము చేశాడంట కదా. ఎంత చేశాడు? ఒక దిన ప్రయాణము చేసి ప్రకటించాడు. 3 దినాలేమో సరిపోద్దంట పట్టణం చెప్పడానికి మొత్తానికి. 3 దినాల ప్రయాణం సరిపోద్ది. యోనాకు చెప్పాడు ప్రకటించమని. ఒక దిన ప్రయాణం చేశాడు. ఒక దిన ప్రయాణము చేసి ఒక దిన ప్రయాణము చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఈ 40 దినాల్లో దేవుడు నినివే పట్టణమును ప్రాలదోయబోతున్నాడు, నాశనం అయిపోతుంది, కాబట్టి మీరు మారు మనసు పొందాలని. నిజంగా ఒకసారి బిలీగామ్ గారి మెసేజ్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు ది గ్రేటెస్ట్ ప్రీచర్ ఇస్ యోనా అన్నాడు, ఇవాంజలిస్ట్ అన్నాడు. ఒక్క సర్మన్ తోటి ఎన్ని లక్షల మంది మారిపోతారు కదా. వాట్ అ గ్రేట్ సర్మన్ ఇట్ వాస్. ఏం చెప్పాడంటే, దేవుడు పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందండి, లేకపోతే యూ విల్ డై లైక్ ఎనీథింగ్. మనం కూడా అంతే పిల్లలు. కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఒక మాట అయితే కడాకంచిగా వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయినా పాపాన్ని ప్రేమిస్తూనే ఉన్నాం. నచ్చినా నచ్చకున్నా, నేనైనా మీరైనా. ఏమో అయ్యగారు చెప్తుంటే, అయ్యగారు ఏం పరిశుద్ధుడు కాదు, అయ్యగారు కూడా అంతే, కాబట్టి స్టిల్ విల్ లవ్ దిస్ సిన్. అందుకే పాపం వల్ల దాన్ని వచ్చే జీతం ఏదని తెలిసినా కూడా దాన్ని ప్రేమిస్తారు. అందుకే దేవుని వాక్యపాలు చూసినప్పుడు వెన్ హి ప్రీచ్డ్ ఫర్ ద డే దే రిపెంటెడ్ అండ్ కేమ్ ఇన్ టు ది డస్ట్ అండ్ వాళ్ళు బూడిదలోకి వచ్చారంట. ఇప్పుడు యాష్ వెనస్డేలోకి వచ్చారు. ఈరోజు యాష్ వెనస్డే నీకు నాకు కూడా లెట్ us come into that ashes. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ ఈ యాష్ వెనస్డేలో చూసినప్పుడు ఆ నినివే పట్టణస్థులు చూసినప్పుడు వారంట బూడిదలోకి కూర్చుని దోనె పట్ట కట్టుకున్నారంట. కొన్నిసార్లు అదే అర్థమమ్మా, యాష్ రిప్రజెంట్స్ ఏం తెలుసమ్మా? ది లోయెస్ట్ స్టేట్ ఆఫ్ మనిషి యొక్క జీవితంలో ఇంతకంటే కిందికి వచ్చేది ఏముండదు. యాష్ అంటే ఏంటంటే నథింగ్. యాష్ మీన్స్ నథింగ్. ఆ నినివే పట్టణస్థులు అంత భయంకరమైన పాపం చేసిన వారు దేవుని యొక్క ప్రకటన వచ్చినప్పుడు, యోనా ప్రకటించినప్పుడు దే సెడ్ దట్ వి ఆర్ నథింగ్ బట్ డస్ట్. ఆదికాండ జ్ఞాపకం వచ్చింది. ఆదికాండంలో దేవుడు అన్నమాట, నువ్వు మన్నై ఉన్నావు, తిరిగి మందికి వస్తావు అన్నప్పుడు. కాబట్టి వాళ్ళందరూ కూడా రాజును మొదలుకొని ప్రతి వాడు కూడా దే కేమ్ ఇన్ టు దట్ యాషెస్. ఆ భూమి మీదకి, ఆ మట్టిలోకి, ఆ బూడిదలోకి వచ్చినప్పుడు వారు ఏమంటారంటే, వీఆర్ నథింగ్. ఇంకేం లేదు, నథింగ్. ఇంతకంటే కిందికి వచ్చేలేదు. గాడ్ వీఆర్ నథింగ్. యాష్లోకి వచ్చిన ఆ తగ్గింపు స్వభావం. సుయన్నత వారి గురించి మాట్లాడి నినివే పట్టణంటే వాళ్ళంట మహాశూరులు అంట. మహాశూరులు, క్రూరమైన వారు వాళ్ళ గురించి. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఇబ్బంది పెట్టారంట. యోనాకు అందుకే ప్రకటించడం ఇష్టం లేదు. ఆయన నా ప్రజలంతా కష్టపెట్టింది కాబట్టి వీళ్ళు చస్తేనే బాగుంది అనుకుంటా. యోనా ఏమనుకున్నాడంట, అందుకే అనుకున్నట్ట నినివే ఓడి తర్షీష్ పోయినట్టు. అంటే యోనా తర్షీష్కి ఎందుకు పోయినట్టు తెలుసా అమ్మ? రీజన్ ఏం తెలుసా అమ్మ? నేను తర్షీష్కు పోయి వచ్చే లోపల ఈ 40 దినాలు అయిపోతుంది, ఈ పట్టణం ఉండదు. కాన్సెప్ట్ ఏంటంటే, నేను అలా పోయి ఒక జర్నీ పోయేసి వస్తాను, ఒక టూర్ పోయేసి వచ్చే లోపల ఐ విల్ నాట్ సీ నినివే. ఆ మ్యాప్లో నినివే అనేది కనబడదు. యోనా వాజ్ జస్ట్ కిల్లింగ్ ది టైం. కొన్నిసార్లు అనిపిస్తుంది అలాంటి వారు, కొన్నిసార్లు అనిపిస్తుంది చదువుతున్నట్టు రాజు మొదలుకొని అంటాడు. వారు
గోనెపట్ట కట్టుకుంటారు. గోనెపట్ట వాళ్ళు కట్టుకుంటారు. బట్టలు మంచి మంచి వస్త్రాలు వచ్చే వస్త్రాన్ని కొట్టు పనికి మాల బట్టలు వేసుకొని అలా కూర్చున్నట్టుగా ఆ బూడిదలో కూర్చున్నప్పుడు మంచి బట్టలు వేసుకొని పోతామా? జనరల్గా జర్నీ పోయేది ఉందనుకో, ఏం చేస్తాం? హాయిగా ఏదో నైట్ ప్యాంట్ వేసుకొని ట్రైన్లో పడుకోవాలి. ఎందుకు వచ్చిన బాగా చెప్పులు వేసుకొని అంత క్యాషువల్గా పోతాము. వచ్చే ఇంట్లో కూడా ఇంట్లో కంటే క్యాషువల్గా పోతాం కదా. జర్నీలో మంచి బట్టలు వేసుకుంటారా అంట కదా. బస్సులోకి వచ్చినప్పుడు వరండ పిల్లలు అక్కడ చూసినప్పుడు వాళ్ళ యొక్క పశువులు కూడా గోనెపట్ట కట్టారట. బహుశా కూర్చోమంటే కూర్చున్నాయో లేదో తెలియదు కానీ అంటే సో హంబుల్. ఎందుకంటే వీఆర్ నథింగ్ అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్ వచ్చినప్పుడు ఈ 40 దినాలు కనుక ఒకవేళ మేము ఇలాగే ఉంటే వీ విల్ టర్న్. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఏమి లేకుండా నిర్మూలిస్తాడు. కాబట్టి లెట్ us repent, let us show that God we are humbling in front of you. ఈ లెంట్లో అది జరగాలి. ఈ లెంట్లో నా జీవితంలో ఏ విషయంలో అయితే రాజు లాంటి అహం ఉందో అలాంటి ఆశయంలో ఉన్న వారం లెట్ us come down to low. దేవా ఇంతకంటే రాదు, ఐ సబ్మిట్ ఎవ్రీథింగ్ టు యూ. నేను నీకు సమస్తమును అప్పచెప్తాను. God loves us so much. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు కొన్నిసార్లు అనిపిస్తామా? God loved this world so much అంట. మనందరికీ తెలిసిన వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. రోమపత్రిక అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? God says nobody is righteous, everybody is a sinner. One verse says that everybody is a sinner. ప్రతి ఒక్కరు కూడా పాపులే. ఇంకో వాక్యం అంటుంది దేవుడు లోకంలో ప్రేమించాడు. If everybody is sinner, God is loving a sinner. God, how can you love me? దేవా నన్ను ఎలా ప్రేమించగలుగుతావు? నేను పాపిని కదా, నన్ను ఎలా ప్రేమించగలుగుతావు? నన్ను హౌ కెన్ యు లవ్ మీ అంటే God says I love you, I love your sin also. That's why I'm going to take that sin on that cross. దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే, చాలాసార్లు ప్రేమిస్తా అంటాం కానీ కొన్నిసార్లు ఈ యొక్క బుద్ధి నాకు నచ్చదు. నాకు అస్సలు ఇది నా దగ్గర ఇది మాత్రం ఐ డోంట్ లైక్ ఇట్, డోంట్ షో. ఈ యాటిట్యూడ్ నాకు చెప్పించిందంటే నాకు బేజారు దిగుతుంది, కోపటికి ఎక్కేస్తుంది. నేను ఇంకా డిఫరెంట్గా ఉంటాను కదా. God says I love even though you are a sinner. ఎందుకంటే నేను ఈ లోకంలోకి నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను ప్రేమించాను. నీ పాపమును ప్రేమించి నీ పాపం కొరకు పరిహారాన్ని ఆ సిలువలో అప్పగించడానికి నేను వచ్చాను. I came to pay for your sin. God loves us so much. నువ్వు ఒకవేళ తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంటే దేవుడు క్షమించలేని పాపము ఏది లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగును. Every sin wash it. Every sin will wash it. Because he loves you so much. You don't love sin. You want to take away that sin. Because his love is so awesome. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆ పాపంలో నేను చనిపోవడం ఇష్టలేదు కాబట్టి ఆ పాపాన్ని కూడా ఆయన ప్రేమించి ఆ శిలువ తన మీద వేసుకున్నాడు. అందుకే అంటాడు కొరింథీ పత్రిక అంటాడు కదా, పాపం ఎరగని ఆయన్ను పాపముగా చేస్తున్నా అంట. మీకు రెఫరెన్స్ తీపిస్తలే, ఎందుకంటే రెఫరెన్స్ తీపిస్తే నాకు టైం సరిపోదు కాబట్టి. ఇంకా నేను ఒకటో దాంట్లోనే ఉన్నాను. స్టిల్ ఐఎమ్ ఇన్ ది వన్. ఓన్లీ పశ్చాత్తాపం మీదనే ఉన్నా. లెట్స్ గో పిల్లలు. అక్కడ దేవుని వాక్యం ఈరోజు నీతో అవుతాడు. అందుకే యేసు ప్రభువు కూడా ఒక మాట చెప్తాడు. ఆయన చెప్పిన మాట చెప్పేసి ఆయన భూమి మీద జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ అంటాడు. కాదని రాసుకోవచ్చు. మత్తయి సువార్త 4:17. జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ. యేసు ప్రభు ఆయన పరిచర్యను ప్రారంభించాడు. ఏం పాపం ఏమన్నాడంటే రిపెంట్. ది ఫస్ట్ వర్డ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఇస్ టు రిపెంట్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారు మనసు పొందుడే.
ఇంకా దేవుడు ఈరోజు ఈ లెంట్ సీజన్లో ఏ విషయంలో దేవుడు అంటున్నాడేమో, అన్ని విషయాలు అయ్యా మేము మారు మనసు ఎస్ ఓకే, మారు మనసు పొందావు, ఏసైని అంగీకరించావు, బ్యాప్టిజంలో ఉన్నావు, క్రీస్తుని వెంబడిస్తున్నావు, లెంట్ సీజన్లోకి వచ్చావు, ఇంకా ఏదో ఉందో ఆ విషయంలో దేవుడు మారు మనసు పొందమని అడుగుతున్నాడు ఈరోజు. Let us say that God, I repent so that I can be a part of the kingdom. ఈ రాజ్యంలో పాలి భాగస్తులు అవ్వడానికి I repent అని చెప్పడానికి. రెండోదిగా చూసినప్పుడు ఈ రిపెంట్ అవ్వడంలో మొట్టమొదటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు బి ఈ లెంట్ సీజన్లో ఒకటి మారు మనసు ఉండాలి. రెండోది ఇప్పుడు చూసినప్పుడు ఏమంటాడు, ప్రార్థన జీవితం ఉండాలి. ఉపవాసం ఉండి ఉపవాస దినాలు లెంట్ సీజన్లో ఉంటూ ప్రభువును వెంబడిస్తూ, నేను ఉపవాస దినాల్లో లెంట్ సీజన్లో ఉంటూ ఐ డోంట్ ప్రే, ఐ కెనాట్ ప్రే, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే అంటే యువర్ లెంట్ ఈస్ నథింగ్. ప్రార్థన జీవితం. ఈ వారు ఏం చేశారమ్మా, మారు మనసు పొందంగానే మొర పెట్టారంట. మొర అంటే ప్రార్థన. యూ హ్యావ్ టు క్రై అవుట్ టు గాడ్. క్రై అవుట్ టు గాడ్. ప్రార్థన చేయడము, ప్రార్థన లేకుండా దేవునితో సహవాసం చేయలేవు. దేవుడిని సిలువలో నీకు ఆ పరిశుద్ధత ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధతతో జీవించాలంటే యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. యూ హ్యావ్ టు ప్రే. చదువుకున్న వాక్యంలో 4 అంశాలు ఉన్నాయి ప్రార్థన గురించి. అడవున వేరే అంటాడు వెన్ యూ ప్రే. వాక్యం ఏముంటుందమ్మా, మీరు ప్రార్థన చేయునప్పుడు. నాకు ఈ మాట మంచిగా అనిపిస్తుంది. ఈ అధ్యాయం చదివిన ఇంటికి వెళ్ళాక 3 విషయాలు చెప్తాడు. వెన్ అనే మాట మీద 3 అంటాడు. నేను అందులోకి పోను, ఎందుకంటే అది చెప్తూ అంశం అయిపోతుంది కదా. వెన్ యూ గివ్ టు ది నీడీ అంటాడు. మీరు ఎప్పుడైతే ఎవరికైతే అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తారో అంటాడు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అంటాడు. వెన్ యూ ప్రే అంటాడు. వెన్ యూ గివ్, వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్ అంటాడు. 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా రాస్తాడు ఇందులో. ఆ 3 అంశం కాబట్టి అందులోకి నేను పోను, నా అంశం అది రోజు కాదు కాబట్టి. వెన్ యూ ప్రే అంటాడు. వెన్ యూ ప్రే, ద మీనింగ్ ఆఫ్ వెన్ యూ ప్రే అంటే ఏంటంటే గాడ్ ఈస్ నాట్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ప్రే, నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే అనలేదు అన్నాడు. అమ్మ ఏమన్నాడు అంటే దేవుని మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఒకవేళ ప్రార్థన చేస్తే అంటే అది వేరే సబ్జెక్ట్ అయిపోయింది. అంటే నువ్వు చేస్తావో లేదంటే దేవుని వాక్య భాగంలో యేసుని వెంబడించేవాడు దేవుని శిష్యుడు, యేసు రక్తంలో కడగబడ్డవాడు దేవుని బిడ్డ. వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఇట్ షుడ్ బి యువర్ డైలీ బిజినెస్, ఇట్స్ యువర్ డైలీ ప్రాక్టీస్. ఈ లెంట్ సీజన్లో మేక్ ఎ హ్యాబిట్, ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది రోజు 6:30 ప్రార్థనకు వచ్చాను. ఈ స్టార్టింగ్ ఏమనుకున్నా 5:30కి లేస్తే 6 గంటలకు ప్రేయర్లో ఉంటాను. 6 గంటలకు ప్రేయర్లకు వచ్చాను. బిఫోర్ 6 I came here. ప్రైజ్ గాడ్. నేను 6 గంటలకు వస్తాను క్యాలెండర్లో వేసుకున్నాను. ఎస్ ఇంట్లో ఉన్నాను. రోజు 1/2 గంట మిస్ అయిపోతుంది. 6 గంటలకు అలారం పెడితే ఇంటికి వస్తాలకి 6:20 అలా అయిపోతుంది. ఐమ్ జస్ట్ ఫీలింగ్ దట్ గిల్టీ ఆఫ్ 20 మినిట్స్కి ఎందుకంటే 7:15 అలా వెళ్ళిపోతుంది. కానీ ఫిర్బీ ఎందుకంటే ఆ టైంకు రాలేకపోతున్నాను అనుకున్నాను. ఐ సెడ్ ఓకే, ఒక 1/2 an hour ముందు లేస్తాను, పర్లేదు, లెట్ మీ డూ ఇట్. ఐ స్టార్టెడ్ ఈరోజు ప్రార్థన. నిజంగా ఈరోజు వెన్ యూ ప్రే, ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన విశ్వాస జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఒక వచనాన్ని చూపించాను రాష్ట్రం, వండర్ఫుల్ ఉంది. ఒకటే వచనంలో చాలా వండర్ఫుల్ ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఎక్కువ దిగడం, 1-2 వచనాలు ఇస్తాను. I'll give 1 or 2 verses. 135. I love this word. నిజం కొంత ఈ మాట నాకు 135. 1వ అధ్యాయం. ఆయన ఏమంటుండు? ఏ కాడ ఏమో నాకు అర్థం కాలేదు. ఆయన పెందల కాడనే లేచి, ఇంత కష్టమైంది ఇంకోటి ఉండదు ఆ జీవితంలో. బహుశా నేనైతే ఇప్పుడు మినిస్ట్రీకి వచ్చాక చేశాను, కానీ నేను ఎప్పుడు అనేది దేర్ ఈజ్ ఎ సన్సెట్ ఇన్ మై లైఫ్ బట్ దేర్ నో సన్ రైజెస్ అంటుంటుంది. వెరీ లేజీ. రాత్రి 1 గంట వరకు మెలగతోడడం అంటాం, కానీ పొద్దున్న 6 గంటలకు లేవడం అంటారు కదా. సన్ రైజ్ చూడడం మనకు కొంచెం కష్టమైంది ఉంది. ఇప్పుడైతే మినిస్ట్రీలోకి వచ్చాం. మరి మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు ఈ మధ్యకాలం 6 o'clock ప్రార్థన చేసుకున్నాను అనుకున్నప్పుడు ఒకసారి వాక్యం పాస్టర్కి వెళ్తారుగా
6 గంటలకు తర్వాత పండుకున్నవాడు పాస్టరే కాదన్న. వారిని అమ్మకి జాబడ కొట్టిండ్రు బాబు పొద్దున అలా కూర్చున్నా లేదా 6 గంటల తర్వాత పడక మీద ఉన్నవాడు వాడు పాస్టరే కాదన్నాడు. అమ్మ మొట్టమొదటి మాటనే చంపదెబ్బతో మొదలుపెట్టిండు. ఏసై తర్వాత ఎట్లుంటుందో మీరు ఊహించుకోవచ్చు. దేవుని ఇష్టం పిల్ల నేను చెప్పినప్పుడు దేవుని వాక్యం పాలించినప్పుడు ఆయన పెందల కాడనే లేచి బిఫోర్ ది డే స్టార్టెడ్ హిస్ డే వాస్ స్టార్టింగ్ విత్ ది ప్రేయర్. ఈరోజు ఈ లంచ్ సీజన్లో వచ్చినప్పుడు when you pray, prayer should be your starting point. అందుకే యేసు ప్రభు ఏ రీతిగా చేశాడో ఆ రీతిగా నీవు నేను కూడా let us start our Lent day with the prayer. ఉపవాసం ఉండి లంచ్ సీజన్లో ఉండి ప్రార్థన చేసి ధనం వచ్చేవారు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఐఎమ్ ఫీలింగ్ దట్ ఆల్మోస్ట్ సండే ఫీలింగ్ వస్తుంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ యాష్ వెడ్నెస్డే. దేవానికి స్తోత్రం. వారానికి ఒక యాష్ వెడ్నెస్డే ఉంటే బాగుంటుండే. ఎస్ఐ నా సంగమన బలపడుతుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు చేస్తాడు ఈ స్టార్టెడ్ పందల కాడనే. ఇంకా చీకటిగా అంటాడమ్మా ఉందమ్మా, ఇంకా చీకటిగా ఉంటే ఇంకా సూర్యుడు రాకముందే కీర్తనకారుడు అంటాడు ఐ విల్ వేక్ అప్ ది డౌన్ అంటాడు. ఆ సూర్యుని నేను నిద్ర లేపుతానంటాడు విత్ మై ప్రేయర్ అంటాడు. దట్స్ ద వే యు షుడ్ ప్రే. when you pray. So I have only 4 minutes. 3 things. Okay, right, okay. When you pray, ప్రార్థన చేసినప్పుడు నీ దినచర్యలో when you pray, if you pray కాదు when you pray, ప్రార్థన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. రెండోది ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి. ఆయన ఎక్కడ చేశాడు చూద్దామా. ఆయన ఎక్కడ చేశాడు? ఆయన అదే చదువు అందులో ఉంది. మీకు ఒకటే వచ్చిన మంది బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఇదే సాలిటరీ ప్లేస్ అంటాడు. అక్కడ ఎవరు ఉండొద్దు. దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్. మీ అండ్ మై ఫాదర్. ఏకాంత ప్రార్థన. మన అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయంలో ఏమంటాడు ఒకసారి చూద్దాం. మనం ఒకసారి 6వ వచనం వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు కిందికి రా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోని ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన ఎట్లాగో చేయాలి ఒకటి. రెండోది ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి ఐ షుడ్ ప్రే ఇన్ ది ప్రైవసీ. నా ఒంటరిగా ఐ హావ్ టు క్లోజ్ ది డోర్. ఆ లోకముకు తలుపు మూసేయాలి. నా తండ్రికి తలుపు తెరవాలి. నా తండ్రితో సహవాసము. ఐ షుడ్ హ్యావ్ ఓన్లీ ఫెలోషిప్ విత్ మై గాడ్. నీ ప్రార్థనలో నీ ఫెలోషిప్లో యూ అండ్ గాడ్. ప్రార్థన ఒకటి. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంటే ఎక్కడ చేయాలంటే దేవుడు అంటాడు ఎక్కడ చేయాలంటే నువ్వు ఏకాంత ప్రార్థన, సీక్రెట్ ప్రేయర్. ఇట్ టాక్స్ అబౌట్ ది సీక్రెట్ ప్రేయర్. కొన్నిసార్లు అనిపిస్తుంది దిస్ ఇస్ మై ప్లేస్. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఎక్కడ రాదా కంఫర్ట్ అక్కడ చేసుకున్న ప్రార్థన. ఈవెన్ నేను ఒక ప్రార్థన చేయాలంటే కూడా అమ్మ అక్కడ రండి అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తాను. ఐ లవ్ దట్ ప్లేస్. ఐ ఫీల్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అక్కడ ఐ స్పెండ్ కొన్ని పాస్ కాకపోయినా అట్లీస్ట్ కొన్ని మినిట్స్ కొన్ని లెక్కలతో అవర్స్లకు పైన అయిపోతుంది. కొన్ని ఐ స్పెండ్ దే ఆన్ మై నీస్. ఐ లవ్ దట్ ప్లేస్. కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు నిజంగా దేవుని జీవితం పెడతాను. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కెన్ ఐ టేక్ 5 నిమిషాలు తీసుకోలేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సీన్ ఏంటంటే చాలా టకటకటకటకట అని మెట్లు దిగినట్టు ఎవరు అందరూ ఆడుకొని ఉంటారు. ఎవడు టకటకటక దిగినట్టు అనిపిస్తుంది. టకటకటక శబ్దాలు వస్తాయి మీద కొట్టినట్టు. ఈవెన్ నేను చెప్తాను కదమ్మా, ఈవెన్ ఇంతకుముందు మ్యాచ్ ఉంటుంది. ఆ చాప ఇట్లా లేవడం కూడా చూశాను. కళ్ళు తెరిచేసి అంటే ఐ సీన్ కొన్నిసార్లు సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సన్నిధిలో సాతాను చాలాసార్లు ఐ హ్యాడ్ చాలా లిటరల్గా ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు ప్రేయింగ్ వస్తుంది కొన్నిసార్లు. కానీ బట్ ప్రార్థన చేయనప్పుడు వెన్ యూ హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్, గాడ్ గివ్స్ సచ్ స్ట్రెంగ్త్. అంత బలం ఉంటుంది తెలుసమ్మా ప్రార్థనలో ఉన్నప్పుడు. ఆ శక్తికి లిమిట్ లేదు. చెప్పుకుంటూ కూడా ఈరోజంతా చెప్పుకోవచ్చు. అందుకే దేవుడు అంటాడు మీరు శోధనలో
పడుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటాడు. ఆ శిష్యులతో అంటాడు, దీస్ థింగ్స్ హ్యాపెన్ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. అంటే when you pray, where you prayed, I should pray alone. ఎందుకంటే నేను నా దేవుడు తప్ప. ఆ సాతాను వచ్చిపోతుంది అప్పుడప్పుడు చూస్తుంటుంది నువ్వు చేస్తున్నావా లేదా అని నేను డిస్టర్బ్ చేయడానికి. చాలా ఉన్నాయి కొన్ని ఇప్పుడు ప్రే వాక్యమైనగా చెప్తాను. నా డిస్టర్బెన్సెస్ ఎలా సాతాను ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే వండర్ఫుల్ దాని ప్లాన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఐ స్టిల్ ఏంటి కానీ నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు దాన్ని గద్దించేంత ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. వెన్ యూ ప్రే అలా దేవునితో సహవాసం ఒకటి ఏంటంటే హౌ షుడ్ ఐ ప్రే అంటే అందులోకి నేను పోయినాడు వేషధారలా ప్రార్థన చేసి ఏదో బ్యాబ్లింగ్ చెప్పడం, ఒకటే పదాలు 10 సార్లు అన్నాము, 10 సార్లు ప్రార్థన చేసినాడు, పబ్లిక్లో ప్రార్థన చేయడం అని చెప్తారు. హౌ షుడ్ నాట్ ప్రే అనే సంగతి చెప్తాడు. అలా చేయకుండా దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయమంటాడు. ఎప్పుడు అంటాను ప్రార్థన ఎలా చేయాలని చాలామంది నన్ను అడుగుతారు. మా పాస్టర్ కూడా అడుగుతారు, ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన ఏం చేయాలని అడుగుతారు. ప్రార్థన మొదలు పెట్టాలి. వర్ణింపచాలని మూలుగులతో ఆత్మదేవుడే ప్రార్థన నేర్పిస్తాడట. హీ విల్ టీచ్ యూ హౌ టు ప్రే. పరిశుద్ధాత్మను తెలుసు నువ్వేం ప్రార్థన చేయాలి, ఏం చేయాలని. చాలా విషయాలు ప్రేయర్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా, చాలా విషయాలు మర్చిపోతుంటాం. ఆ టైంగా జ్ఞాపకం వస్తే ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవుడి కార్యం చూస్తాం. అందుకే అందులో నేను ఎక్కువ వెళ్ళాను, నా టైం లేదు. ఇంకో విషయం చెప్పేసి నేను ముగిచేస్తాను. ఇంకో ప్రార్థన చివరిది ఒక 8వ వచనం చూద్దాం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఎప్పుడు చేసాము, ఎక్కడ చేయాలి చూసాము, ఎలా చేయదో చూసాము, ఎలా చేయాలో చూసాము. 4వది ఎందుకు ప్రార్థన చేయాలి అనే సంగతి ఇక్కడ చూద్దాం. ఎందుకు ప్రార్థన చేయాలి చూద్దాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలియదు. అర్థమవుతుందమ్మా? బిఫోర్ యూ ఆస్క్ యువర్ ఫాదర్ నోస్ యువర్ నీడ్స్. కదా నాకు ఇది చెప్తున్నప్పుడు అనిపించింది, నా దేవునికి నా అవసరాలు తెలిసినప్పుడు దెన్ వై షుడ్ ఐ ప్రే? కదా ఆయనకు నా అక్కర్లని తెలుసు. దేవా నాకు అన్నం కావాలి, దేవా నాకు బియ్యం కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు ఇది కావాలి, నాకు డబ్బులు కావాలి. అవసరం అని చెప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నిర్దాక్ష్యంలో ఉంటుంది. బిఫోర్ యూ ప్రే హీ నోస్ యువర్ నీడ్స్. ఆయనకు అన్నీ తెలుసు. మళ్ళీ ప్రార్థన ఎందుకు చేయాలి? అంటే ఆయన తెలిసేది మళ్ళీ చెప్పడం అవసరమా? ఇప్పుడు ఆయనకు అన్నీ తెలుసు మనకేం కావాలని. మళ్ళీ నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనకు ఎందుకు అడగాలి ఆయన్ని? మళ్ళీ ఎందుకు చేయాలి? అడుగుతామా లేదా? ఆయన తెలియదు అంటే ఆయన అన్నీ తెలుసు. అయినా మనం అడిగేది అడుగుతూనే ఉంటాం కదా. మరి వాక్యం ఏది చెప్తుంది? ఆయనకు అన్నీ తెలుసు అంటుంది. అన్నీ తెలిసినప్పుడు నేను ఎందుకు అడగాలి? మళ్ళీ ఎందుకు అడగాలి? నీకు అన్నీ తెలుసు కదా అలా కదా. నీకు అన్నీ తెలుసు కదా ప్రభు, ఇక అన్నీ తీసేసుకో, అన్నీ ఇచ్చేసి కథం అయిపోతుంది. ఎందుకు అడగాలి? వై షుడ్ ఐ ప్రే అంటే you should not pray to God because He will give something. You should pray to God because you have a God. Hallelujah. నువ్వు దేవుడు ఏదో ఇస్తాడని ప్రార్థన కాదు, దేవుని కలిగినందుకు ప్రార్థన చేయాలి. దేవుడు ఏదో ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగినా ఇస్తాడు, ఆయన కొడుకు ఇస్తాడు. నీకు ఆకంగా, నీకు అన్నం కావాలని, నీకు బట్టలు కావాలని అంటాడు కదా. మీరు అధ్యాయం చేస్తుంటాడు, ఇదిగో ఆకాశ పక్షులు చూసి నేర్చుకో, ఆ విత్తవుకో, కొట్టలోకో, సమకూర్చుకో, వాటి కడుపు పోషిస్తాడు. మీ కడుపు అంతకంటే మీరు అంతకంటే స్టేజ్లో దేవుడు అంటాడు. God knows everything. Why should I pray? I should pray because I have my God, because I have a God. దేవుని కలిగి ఉన్నాను. ఇమ్మానుయేలు దేవుడు అంటే, ఇమ్మానుయేలు పేరు మీద భాషాంతరము దేవుడు మనకు తోడు. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవా నీకు అన్ని తెలిసిన దేవుని కలిగి ఉన్నా. ఇట్స్ అ ఫెలోషిప్ బికాస్ ఐ హావ్ గాడ్ విత్ మీ. ఐ కాల్ హిమ్ నాట్ అ గాడ్ ఫాదర్. ఇట్స్ అ రిలేషన్షిప్. ఈ ప్రార్థనలో యువర్ మెయింటైన్ ఏమంటాడు అక్కడ వాక్యాలు ఏమన్నాడమ్మా?
నీ దేవుడికి నీకేం కావాలో చెప్పాలి. నీ తండ్రికి, నీ పరలోకపు తండ్రికి నీకు ఇది అవసరం. He says that you are maintaining a relationship because you have a father in the heaven. Why are you praying? I have a father. అన్నం కావాలంటే ఇంట్లో అమ్మ పెట్టదా? పెడుతుంది. అమ్మకు తెలుసు అన్నం కావాలంటే ఓడుతుంది. అలాగే దేవుడు ఇస్తాడు. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది రిలేషన్. ఎందుకు ప్రార్థన చేస్తుంటే బికాస్ ఐ హ్యావ్ ఫాదర్ ఇన్ ది హెవెన్. పరలోకంలో నాకు ఒక తండ్రి ఉన్నాడు. నా తండ్రి సమకూర్చేవాడు కాబట్టి ఆ తండ్రితో ఐఎమ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్. దట్ ఈస్ మై ప్రేయర్ బికాస్ ఐ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ ది హెవెన్. ఇంకా దేవుడు విసుతూ ఉంటాడు. నా తండ్రి అనేక నివాసం లేని చూ మీకు తెలియచేసి నేను చోట నా పేరులా శిష్యులతో ఐఎమ్ గోయింగ్ టు ఫాదర్. నా తండ్రి యొద్దకు, మీ తండ్రి యొద్దకు నేను వెళ్తున్నా అంటాను. ఎందుకంటే మనకు స్థలం తప్పచ్చడానికి. అందుకే వీ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ఫాదర్. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే మనం ప్రార్థన చేసేది మన అవసరాల కొరకు కాదు. ఎందుకంటే అవసరం ఆయన తీర్చేవాడు కానీ అవసరాల కొరకు కాదు. కానీ వీ హ్యావ్ అ ఫాదర్. ఆ తండ్రిని కలిగి ఉన్నామని ప్రార్థన చేద్దాం. కింద ఉపవాసం అన్నాడు. వెన్ యూ ఫాస్ట్ అంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలన్న సంగతి మీరు చదువుకుని, ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఉపవాసం ఉన్న మనుషులు కనబడేట కాదు కానీ దేవుని కనబట్టేది. ఉపవాసం చేసి దేవుని నుంచి గొప్ప రివార్డ్స్ పొందుకునే వారిగా ఉండడానికి దేవుడి తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన ఆశీర్వాదం ముసలకి ఆరాధన ముగించుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు మోపర్లకు తండ్రి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రం. లెంట్ మాసంలో మొట్టమొదటి మేమందరము కలిసినైనా ఇలా ఆరాధించడానికి, మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, లెంట్ను ప్రారంభించుకోవడానికి మెరిటిన ఇచ్చి భాగ్యమును బట్టి దేవా నీకే స్తోత్రం. లెంట్ మాసం మా అందరి జీవితంలో ఒక బలమైన ఆత్మీయ జీవితాన్ని, బలమైన ఆత్మీయ సంఘము కట్టబడే లెంట్ సీజన్గా మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన వాక్యం అందరి జీవితంలో వాక్యానుసారమని ప్రతి బలహీనతలో జయమును పొందుకొని క్రీస్తుకు నేను ఇష్టలుగా జీవించడానికి అటు ఆత్మ సహాయం నడిపింపును దయచేసి ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని మేము ఆపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.